టీఆర్పీ పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజ్ అక్క గారు ఉన్నారు. అక్క ఎట్లా చూస్తారు ఈశ్వరాచారి మరణాన్ని? ముందుగానైతే బీసీల కోసం అమరుడైన తమ్ముని ఆత్మ శాంతించాలని అయితే ఫస్ట్ నేను కోరుకుంటున్నా బీసీలందరి తరపున. ఇప్పటికైనా మన బీసీలు మనలో శరం సిగ్గు ఏమన్నా ఉంటే ఈ దొరల పాలనకు రెడ్డిల పాలనకు స్వస్తి పలికి ఇప్పటికైనా స్వచ్ఛందంగా బీసీల కోసం మనం పనిచేసుకొని మన కోసం మనం ఓట్లు వేసుకొని మనం రాజ్యాధికారాలకు రావాలని కోరుకుంటున్న నేను మన బీసీలందరినీ కూడా. ఎందుకంటే చాలు ఏళ్ల కొద్దిగా ఈ బీసీల ఈ రెడ్డి పాలనలు దొరల పాలనలను మోసి మన బీసీలందరికీ గూడలు కాయగాసినాయి. ఇప్పటికైనా దయచేసి మనకు ఒక మెట్టు తమ్ముడు ప్రాణత్యాగం చేసిండు మన బీసీలందరి కోసం. ఈ ఉద్యమం మన బీసీ ఉద్యమానికి నాంది వాళ్ళకిండు తమ్ముడు ప్రాణాలు అర్పించి ఈ తమ్ముని ప్రాణానికి ఆత్మకు శాంతి చేకూరాలంటే మన అందరం బీసీలం కలిసికట్టుగా మన బీసీల రాజ్యాన్ని తెచ్చుకోవాలి. మనకు మనమే స్వచ్ఛందంగా మనకు మనమే మోటివేషన్ చేసుకోవాలి. మనం ఆ పార్టీ ఈ పార్టీలకు అతీతంగా మనం గనక గలమెత్తితే మన బీసీల గలంతో మనం ఒక్కసారి ఊపిరి పీల్చి గట్టిగా ఊపిరితే ఈ అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని మనం గద్దె దింపొచ్చని నేను మనస్ఫూర్తిగా మన బీసీలందరినీ వేడుకుంటున్నాను. 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వం, మమ్మల్ని వెనుకబాటు పడుతున్నారని చెప్పేసి ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు ఈశ్వరాచారి గారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుందంటే మేము చేసే పోరాటం మేము చేసినాము, కానీ కేంద్రం మాకు సహకరిస్తలేదు. 9th షెడ్యూల్లో పెట్టాల్సింది కేంద్రం, మనం అంతా కలిసి కేంద్రం మీద ఒత్తిడి తేవాలి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా తప్పేలేదని చెప్పి. ఇప్పుడు గత ప్రభుత్వం 34% ఉన్న బీసీ రిజర్వేషన్ని 24% మార్చింది. ఇప్పుడు 24% ఉన్న బీసీ రిజర్వేషన్ ఇప్పుడు వచ్చిన మన కాంగ్రెస్ ప్రభుత్వం 17%కి మార్చింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వంతు మేము 42% మేము ఇస్తాము అని బలపరిచినా కూడా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదని ఒకటి చెప్తున్నారు. అది కేంద్ర ప్రభుత్వం కూడా 42 రిజర్వేషన్ అమల్లోకి తీసుకురావాలి, ఎక్కడ కూడా 42% ఇచ్చి బీసీలను ఎక్కడ కూడా తగ్గియొద్దు అనేది అయితే మేము డిమాండ్ చేస్తున్నాం. బీజేపీని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. మేము 42% బీసీలకు ఖచ్చితంగా ఇవ్వవలసిందే. ఇచ్చిన దానిక ఈ పోరాటాలు బీసీలే ఆగవు, ఈ ఉద్యమాలు కూడా ఎట్టి పరిస్థితులు ఆగే సమస్య లేదు. ఒక దిక్కు బలిదానం, ఇంకో దిక్కు ఎలక్షన్స్. ఈ ఎలక్షన్లో బీసీ సంఘాలుగా మీరేం చెప్పాలంటారు? మనకు బీసీలకు సిద్ధశుద్ధి ఉంటేనైతే ఇప్పుడు మన బీసీల కోసం మన బీసీ బిడ్డ ప్రాణత్యాగం చేసిండు కాబట్టి అసలు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు రద్దు చేయాలి. మనలో ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మన బీసీలలో. కానీ ఎంతసేపటికి ఎవరి భుజం వాళ్ళే తట్టుకుంటున్నాం మన బీసీలలో. మనం ఒకడు ఎదుగుతుంటే మన బీసీలో మన పుషప్ ఇయ్యం, మనం వెనకకు లాగుతాం. అందుకోసమే మన బీసీలో ఇంకా కూడా వెనకబడుతున్నాం. ఎవరైనా మన బీసీలో మన టాలెంట్ ఉండి ముందుకు వస్తే వాళ్ళని పుషప్ చేసి పైకి తీసుకురొచ్చే ప్రయత్నం చేయాలి, కానీ కాళ్ళు పట్టి గుంజే ప్రయత్నం మనం ఏ మాటికి చేయొద్దు. అందువల్లనే మన బీసీలు వెనకబడిపోతున్నారు అనడానికి 100కి 100 నిజం. ఇది మన బీసీలు మనమే వెనకకు లాక్కుంటున్నాం. మనకెవరికన్నా మనలో ఉన్న టాలెంట్ను బీసీలలో ఉన్న టాలెంట్ని ఈ రాజకీయంగా కానీ ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే కూడా మనం పుషప్ ఇచ్చుకోవాలి, మనం ఎంకరేజ్ చేసుకోవాలి. అప్పుడే మన బీసీలో ముందుకు రాగలుగుతాం. ఈ అగ్రకులాల ఆధిపత్యాన్ని మనం బొందబెట్టగలుగుతాం. ఓకే, ఒక దిక్కేమో బీసీలు రేవంత్ రెడ్డి కాదు రేవంత్ గౌడ్ అని చెప్పేసి కొంతమంది బీసీలు రేవంత్ రెడ్డిని పైకి ఎక్కిస్తున్నారు. ఇంకొంతమంది ఏమో మనకు రావాల్సిన వాటా మనకు హక్కులు కావాలని చెప్పేసి పోరాటం చేస్తున్నారు. అంటే అందరూ బీసీలు కలిసి ఒక ఐక్యత మీద ఉండలేరంటారు. అంటే తమ్మి ఎవరి కడుపు నింపితే ఎవడి కడుపు నింతే వాని దరిద్రం భాష అన్నట్టు ఉంది. ఇప్పుడు మంత్రివర్గంలో మన బీసీలు ఉన్నారు, కానీ వాళ్ళ కడుపు నిండింది కాబట్టి మిగతా వాళ్ళకి అవసరం లేదు. ఆ ఆలోచన ఉన్నంత వరకు మన బీసీలు ముందడికి రారు. ఎప్పుడైతే వాళ్ళు ఆలోచించి మన బీసీల కోసం ఈ పదవే వద్దురా నాయన, మేము బీసీల అందరం ఒక్కటైతామని మంత్రివర్గంలో ఉన్న ఎమ్మెల్యేలో ఉన్న మన బీసీ వర్గాలని ఒక్కసారి రాజీనామా చేసి ముందడుగు వేయమను. ఎందుకు బీసీ రాజ్యాంగం రాదు? కానీ రాదు, చెయ్యరు. వాళ్ళు ఎందుకు చెయ్యరు అంటే వాళ్ళ కడుపు నిన్నది వాళ్ళ పిల్లలు చక్కగా ఉన్నారు. ఈ బీసీ ఎక్కడ పోయినా వాళ్ళకి సంబంధం లేదు. మనకే ఐక్యత లేదు కాబట్టి మన బీసీ వర్గాలు వెనకబడుతున్నాయి అన్నది 100కి 100 నిజం. ఓకే, ఇప్పుడు ఈశ్వరాచారి గారికి 3 పిల్లలు, ఒక భార్య. సో వీళ్ళ కుటుంబానికి మీరు ఏ విధమైన భరోసా ఇస్తారు? ఇప్పుడైతే మనం ఏ విధమైన భరోసా ఇచ్చినా కూడా వాళ్ళ కుటుంబానికి మనం చేయలేం, ఆ లోటుని మనం తీర్చలేం.
కాబట్టి వాళ్ళ పిల్లల భవిష్యత్తుకు మన వంతుగా ఏదన్నా సాయం చేయగలిగితే ప్రభుత్వం చేయాలి. యాక్చువల్గానైతే ప్రభుత్వాన్ని చేయాలి. వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లల్ని తల్లి తండ్రి తమ్ముడు వాళ్ళ కుటుంబ సభ్యులని ఆదుకోవాలి. వాళ్ళకు ఫైనాన్షియల్గా ఎంతైనా కనీసానికి తక్కువలో తక్కువ ₹1,00,00,000 వాళ్ళకు ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలి, వాళ్ళకు ఒక ఉద్యోగం భార్యకి ఇవ్వాలి, పిల్లలకు చదువు అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకోనే పరిస్థితి ఉంది. ఇక్కడ భవిష్యత్తులో మీ పోరాటాలు ఏ విధంగా కొనసాగుతాయి? ఇదే పోరాటం. బలి కాకపోతే ఏంటంటే ఏబీసీ తమ్ముళ్ళు కూడా ఎవ్వరు కూడా ప్రాణబలి అయితే చేసుకోవద్దు. మనం బతికుండి సాధిద్దాం, బతికుండి కొట్లాడదాం. మనం తెగింపు ముందడికి పోయి వచ్చేంత వరకు స్వయశక్తుల ప్రయత్నిస్తాం తప్ప ఎటువంటి ఈ ప్రాణత్యాగాలు ఇట్లాంటి ఆత్మాహుతులు చేసుకోవడం కరెక్ట్ కాదు, చేసుకోవద్దు కూడా ఎవరు కూడా. అంతే. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూన్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూన్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.